Welcome teachers. This video explains about pedagogy of environmental studies for primary stage. Coming to the objectives of this module includes Introduction to Environmental Studies, Nature, Concept and Scope of Environmental Studies, Understanding EVS Curriculum, Environmental Studies, the Pedagogical Dimensions, and Planning, Creating and Organizing Learning Experiences in EVS అనే అంశాలను మనం ఈ మాడ్యూల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. వాట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే విషయానికి మనం వచ్చినట్లయితే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈజ్ బేసికలీ లెర్నింగ్ ఆఫ్ న్యాచురల్, ఫిజికల్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ ఉండే న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే ఎక్కడైతే బోత్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఉంటాయో దాన్ని న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు తెలిసిందే. సో సాయిల్, సన్ రేస్, హీట్, టెంపరేచర్ and also inbuilt environment also includes physical environment. Social environment includes the interrelationship between living and non-living and as well as interrelationship between humans. సో ఇలా మనం ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే దాన్ని చదవాలి అనే ఉద్దేశంతో 3rd to 5th క్లాస్లో సైన్స్ను, సోషల్ సైన్స్ను ఇంటిగ్రేట్ చేస్తూ ఒక సబ్జెక్ట్ని తీసుకురావడం జరిగింది. అయితే వాట్ ఆర్ ద కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని మనం చూసినట్లయితే అక్వైర్ అవేర్నెస్ అబౌట్ ఇమ్మీడియట్ సరౌండింగ్స్ ఆర్ ఎన్విరాన్మెంట్ త్రూ లైవ్ ఎక్స్పీరియన్సెస్ ఆన్ వేరియస్ థీమ్స్ రిలేటెడ్ టు డైలీ లైఫ్. సో ఇక్కడ మనం ఆ చైల్డ్ తన చుట్టూ ఉండే ఫస్ట్ ఎన్విరాన్మెంట్లో ఉండే ఏమేం చూస్తాడో వాటికి సంబంధించిన థీమ్స్ను మాత్రమే ఎన్సిఆర్టీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందులో ఫ్యామిలీ, ప్లాంట్స్, అనిమల్స్, ఫుడ్, వాటర్, షెల్టర్ అనే థీమ్స్ని ఇవ్వడం జరిగింది. అలాగే డెవలప్ వేరియస్ ప్రాసెస్ స్కిల్స్ త్రూ ఇంటరాక్షన్ విత్ ఇమ్మీడియట్ సరౌండింగ్స్. సో చిల్డ్రన్ వాళ్ళ చుట్టూ ఉండే పరిసరాల ద్వారానే నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం ఈ సబ్జెక్ట్ ద్వారా కలుగుతుంది. అలాగే ఎన్హాన్స్ క్యూరియాసిటీ అండ్ క్రియేటివిటీ ఫర్ ద ఇమ్మీడియట్ సరౌండింగ్స్. సో పిల్లలు న్యాచురల్గా నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళల్లో సృజనాత్మకత, ఆసక్తి రెండు కూడా చాలా ఎక్కువగా డెవలప్ అవుతాయి. అలాగే డెవలప్ సెన్సిటివిటీ ఫర్ ద న్యాచురల్, ఫిజికల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ ద ఇమ్మీడియట్ ఎన్విరాన్మెంట్. అలాగే పాయింట్అవుట్ ఆర్ రైజ్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ రైట్స్. సో చిల్డ్రన్లో కూడా ఒక ఈక్వాలిటీ, సమానత్వము, న్యాయము, తర్వాత రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ రైట్స్ అనే మంచి విలువల్ని కూడా ఈ సబ్జెక్ట్ ద్వారా మనం పెంపొందించవచ్చు. అయితే ఎన్సిఎఫ్ 2005 టీచర్స్ కానీ స్కూల్ కానీ పాటించాల్సిన పెడగాగికల్ ప్రాసెస్ని మనకి కరికులం ఫ్రేమ్వర్క్లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ కరికులం ఫ్రేమ్వర్క్ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము అంటే ఎనీ సబ్జెక్ట్ వెన్ ఇట్ ఈస్ స్టార్ట్ షుడ్ బి లింక్డ్ టు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. ఏ సబ్జెక్ట్ అయినా మనం టీచ్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ను రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి మనం లింక్ చేస్తూ టీచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రోట్ లెర్నింగ్ హ్యాస్ టు బి డిస్కరేజ్డ్. బట్టి పద్ధతి అనే దాన్ని మనం ఖచ్చితంగా తగ్గించాల్సి ఉంటుంది. అండ్ గోయింగ్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్. అలాగే టెక్స్ట్ బుక్స్లో ఉన్న అంశాలు కాకుండా టెక్స్ట్ బుక్ వెలుపలి అంశాలను కూడా మనం చిల్డ్రన్కి పరిచయం చేయాల్సిన అవసరాన్ని ఎన్సిఎఫ్ 2005 కరికులం ఫ్రేమ్వర్క్ అనేది మనకు తెలియజేస్తుంది. సో అయితే ఇలా మనకు కరికులం అనేది ఉంది అనేది తెలిసినప్పుడు సో ఫస్ట్ ఏ టీచర్ షుడ్ ఫ్రేమ్ ఆబ్జెక్టివ్స్ ఫర్ ఏ పెడగాగి ఆఫ్ ఈవీఎస్. మనం ఏం చేస్తాము అంటే ఒక సబ్జెక్ట్లో ఉన్నటువంటి కంటెంట్ని మనం బాగా తెలుసుకుంటాం. సో దీనికంటే ముందుగా ఆబ్జెక్టివ్స్ని ఫ్రేమ్ చేసుకునే ముందు సో క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ద చిల్డ్రన్ ఇమ్మీడియట్ టు దేర్ సరౌండింగ్స్ వేర్ హీ ఆర్ షీ ఈజ్ లివింగ్. సో మన మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి చైల్డ్ చుట్టూ
ఉండే ఎన్విరాన్మెంట్ని మనం అవేర్నెస్ కలిగించడమే ఈ పెడగాగి ఆఫ్ ఈవీఎస్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అయితే ఇలా చేసేప్పుడు మనం 3 లెవెల్స్ని ఆ చిల్డ్రన్లో సాధించాల్సి ఉంటుంది. ఆ 3 లెవెల్స్ ఏంటివి అంటే, ఒకటి అవేర్నెస్, సెన్సిటివిటీ అండ్ అబిలిటీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సో అవేర్నెస్ అంటే తన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్లో ఏమేం అంశాలు ఉంటాయి అనేది మనం చైల్డ్కి తెలియజేయాలి. అలాగే చైల్డ్ మస్ట్ బి సెన్సిటివ్ టువర్డ్స్ ద ఎన్విరాన్మెంట్. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ గురించి మనం చెప్తూ ఉంటాం, అంటే ప్లాస్టిక్ గురించి చెప్తున్నాం, చాలా వస్తువులు మనం వాడతాం, బట్ అలాగే మనం ఆ చైల్డ్ దాని యొక్క ఇంపాక్ట్ని నేను ఇక్కడ తెలియజేస్తాను. అంటే సముద్రంలో ప్లాస్టిక్స్ వేయడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయని చెప్తే he will realize that he don't want to use ప్లాస్టిక్ అనేది తనకే అనిపించాలి. సో అలాంటి సెన్సిటివిటీని మనం చిల్డ్రన్లో డెవలప్ చేయాల్సి ఉంటుంది. అలాగే అబిలిటీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళ ఏజ్కి తగినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే అవకాశాన్ని కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి, ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్, రైట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అండ్ ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్. సో ఒక మంచి యాటిట్యూడ్ని అలాగే ఎన్విరాన్మెంట్ పట్ల ఆ కాన్షియస్నెస్ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం చిల్డ్రన్లో. అలాగే ఇక్కడ మనం టీచర్గా మనం ఏం చేస్తాము అంటే, సో బిఫోర్ గోయింగ్ టు టీచ్ ఏ లెసన్, ఏ టీచర్ నీడ్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. సో టెక్స్ట్ బుక్ అనేది చిల్డ్రన్ కోసం ఫ్రేమ్ చేయబడింది కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉండే అంశాలన్నీ మనకు బాగా అర్థమవుతాయి. సో అలాగే మనం ఇంకొక గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, టు విచ్ కాంటెక్స్ట్ స్టూడెంట్ బిలాంగ్స్ టు. అంటే చైల్డ్ ఎలాంటి కాంటెక్స్ట్, అంటే ఎలాంటి ప్రదేశం నుంచి మన స్కూల్కి వస్తున్నారు, సో వాట్ ఆర్ దేర్ సరౌండింగ్స్ అండ్ వాట్ ఆర్ దేర్ బ్యాక్గ్రౌండ్స్ అనేది కూడా మనం తెలుసుకుంటాం. అలాగే హీ నీడ్ టు కాంటెక్స్చువలైజ్ ద కంటెంట్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్. సో ఇలా తనకు స్టూడెంట్స్ ఎలాంటి ప్రదేశం నుంచి వచ్చారు అనేది గుర్తుంచుకొని తన లెసన్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అలా డెవలప్ చేసుకునేప్పుడు ఫస్ట్ టీచర్ షుడ్ థింక్ అబౌట్ లెర్న్ ద కాన్సెప్ట్. ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ని మనం బాగా తెలుసుకుంటాం. దెన్ వీ విల్ ఫ్రేమ్ ద ఆబ్జెక్టివ్స్ ఫర్ దట్ టాపిక్ అండ్ వాట్ మెథడాలజీ వీఆర్ గోయింగ్ టు యూస్ టు డీల్ విత్ దట్ టాపిక్ and what are the assessment tools we are using and what are the learning outcomes to be expected by teaching this topic అనేది టీచర్ కంపల్సరీగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక థర్డ్ క్లాస్లో మనం సాధించాల్సినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ థర్డ్ క్లాస్ నుంచి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ దే డిఫరెన్షియేట్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ పాస్ట్ అండ్ ప్రజెంట్. సో వాళ్ళు గతంలో చేసిన వాటికి ఇప్పుడు వాళ్ళు చూస్తున్న దానికి దే కెన్ డిఫరెన్షియేట్. సో వాళ్ళు తేడాలనేది చెప్పగలుగుతారు. అలాగే ఎస్టిమేట్ స్పేషియల్ క్వాంటిటీస్ అండ్ టైమ్ ఇన్ సింపుల్ స్టాండర్డ్ యూనిట్స్ అండ్ వెరిఫైస్ యూజింగ్ సింపుల్ టూల్స్ ఆర్ సెటప్స్. ఇలా టైంని ఒక సింపుల్ సెటప్స్ ద్వారా వాళ్ళు స్పేషియల్ క్వాంటిటీస్ అన్నిటినీ దే కెన్ ఎస్టిమేట్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే దే కెన్ రికార్డ్ ద అబ్జర్వేషన్స్ అండ్ దే కెన్ టెల్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఆబ్జెక్ట్స్. ఏవైనా వస్తువులను చూపిస్తే వాటి గురించి చెప్పగలుగుతారు. అలాగే ప్లేసెస్ విజిటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్. సో ఎక్కడైనా ఒక ప్లేస్కి వెళ్ళొస్తే ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అండ్ ప్యాటర్న్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అలాగే దే కెన్ క్రియేట్ డ్రాయింగ్స్ అండ్ డిజైన్స్, మోడల్స్, maps, poems and slogans and show sensitivity for plants, animals and other organisms in surroundings. సో వాళ్ళు అంటే ప్లాంట్స్, అనిమల్స్ పట్ల సెన్సిటివిటీని కూడా చూపించగలుగుతారు. అయితే ఇవి ఒక థర్డ్ క్లాస్కి సంబంధించిన లెర్నింగ్ అవుట్కమ్స్. మరి వీటికి మనం ఎలాంటి కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో అనేది టీచర్గా మనం ఫ్రేమ్ చేసుకుంటాం. అలాగే ఈ ఫ్రేమ్ చేసుకునే సమయంలో మనం రకరకాల స్ట్రాటజీస్ అనేవి యూజ్ చేస్తాం. సో స్ట్రాటజీస్ ఆర్ రిసోర్సెస్ని మనకి నచ్చిన వేలో ఆ టాపిక్ని మనం స్టూడెంట్స్తో డీల్ చేస్తూ ఉంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ సప్లిమెంటరీ మెటీరియల్స్, సో మనం బుక్స్ వాడతాం, అలాగే ఈ రిసోర్సెస్ ఎనీ ఇమేజ్, సో ఏదైనా ఈ రిసోర్స్ వాడతాం, ఆడియో, వీడియో, ఒక పిక్చర్ రీడింగ్, మీడియా, ఎన్విరాన్మెంట్, ప్రాజెక్ట్స్, డిస్కషన్స్, ఎక్స్పెరిమెంట్స్, ఎక్స్ప్లోరేషన్స్, సర్వేస్, ఇంటరాక్షన్స్, ఇంటర్వ్యూస్, రోల్ ప్లేస్, ఫీల్డ్ విజిట్స్, డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్, టెక్స్ట్ బుక్స్, ఇలాంటివన్నీ కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిస్కషన్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు వేర్ డు యూ ఫైండ్ వాటర్ అనే క్వశ్చన్తో నేను నా డిస్కషన్ని స్టార్ట్ చేయాలి అనుకున్నాను. సో ఇలా డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు పీపుల్ స్టూడెంట్స్ ఫ్రీగా మాట్లాడగలుగుతారు. సో అలా మాట్లాడేప్పుడు దే కెన్ షేర్ దేర్ ఒపీనియన్స్ ఫ్రీలీ. సో వాళ్ళ భావనలను చాలా కరెక్ట్గా చెప్పగలుగుతారు. అలా షేర్ చేస్తున్నప్పుడు దే కెన్ డెవలప్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ దే కెన్ డెవలప్, అండ్ దే కెన్ డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్, అండ్ దే డెవలప్ యాటిట్యూడ్స్, అండ్ దే నో హౌ టు రెస్పెక్ట్ అదర్స్. సో ఇలాంటి వాల్యూస్ కూడా మనం ఈవీఎస్ని బోధించడం ద్వారా పిల్లల్లో నేర్పించే అవకాశం ఉంది. సో ఇలా స్ట్రాటజీస్ని మనం ఫ్రేమ్ చేసుకున్న తర్వాత వాట్ ఆర్ ద లెర్నింగ్ రిసోర్సెస్, సో మన ఏమేమి లెర్నింగ్ రిసోర్సెస్ చిల్డ్రన్కి అవైలబుల్గా ఉంటాయి అనే అంశాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెర్నింగ్ రిసోర్స్ ఈజ్ టీచర్, అండ్ ఆల్సో దే కెన్ యూస్ టెక్స్ట్ బుక్స్, పీర్స్ వాళ్ళ సమవయస్కులు, అలాగే ఎల్డర్స్ ఆర్ కమ్యూనిటీ వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఆర్ సమాజంలో ఉన్న వ్యక్తులు, అదర్ బుక్స్, నైబర్హుడ్ ఆర్ సరౌండింగ్స్, న్యూస్ పేపర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా చిల్డ్రన్కి ఇప్పుడు లెర్నింగ్ రిసోర్సెస్గా ఉపయోగపడుతున్నాయి. అండ్ మనం మోరోవర్ ఇక్కడ గమనించేది ఏమంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో మొత్తం మనకు ఎన్సీఆర్టీ 6 థీమ్స్గా 3rd to 5th క్లాస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఈవీఎస్లో 6 థీమ్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది. అన్ని స్టేట్ టెక్స్ట్ బుక్స్ కూడా దాదాపుగా ఈ థీమ్స్కి అనుగుణంగానే ఉన్నాయి. సో ఆ 6 థీమ్స్ ఏంటివి అంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఫుడ్, వాటర్, షెల్టర్, ట్రావెల్, వర్క్ అండ్ ప్లే. సో అలాగే ఇక్కడ నేను ఒక కాన్సెప్ట్ని చెప్పాలనుకుంటున్నప్పుడు హౌ కెన్ ఐ ఇంటిగ్రేట్ ద కాన్సెప్ట్ హోలిస్టికల్లీ. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ట్రీ అనే ఒక ఇమేజ్ని తీసుకున్నాను. సో ఈ ట్రీ అనే ఇమేజ్ని ఒక స్టూడెంట్ చూస్తున్నప్పుడు హీ అబ్జర్వ్ ట్రీ యాజ్ ఏ హోల్. సో ఇక్కడ నేను ట్రీ అని దాని కింద సైన్స్ అని పెట్టినాను. సో ఈ సైన్స్ ఎందుకు అంటే ఇప్పుడు ఈ ట్రీని చూస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఎ లివింగ్ థింగ్ కాబట్టి ఇది సైన్స్కి సంబంధించిన అంశం అని అనుకుంటాం. ఇఫ్ వీ అబ్జర్వ్ ద బ్రాంచెస్, బ్రాంచెస్ని చూసినట్లయితే స్టెమ్కి బ్రాంచెస్కి మధ్యలో ఒక యాంగిల్ ఉంటుంది. అలాగే వీ కెన్ అబ్జర్వ్ ద సిమెట్రీ ఇన్ ద లీవ్స్. సో ఆ సిమెట్రీని మనం చెప్పినప్పుడు వీ కెన్ డీల్ విత్ మ్యాథమెటిక్స్. అలాగే ఈ చెట్టు మీద నేను ఒక పద్యాన్నో పోయంనో రాయమన్నప్పుడు ఇట్ బికమ్స్ ఏ లాంగ్వేజ్. అంటే వీఆర్ డివైడింగ్ ద సబ్జెక్ట్స్ బట్ చిల్డ్రన్ లెర్న్ ద టాపిక్ ఇన్ ఏ హోలిస్టిక్ మేనర్. సో వాళ్ళు అబ్జర్వ్ చేసేదంతా కూడా హోలిస్టిక్గా ఉంటుంది. బట్ మనము ఇలా సబ్జెక్ట్స్ అనే వాటిని డివైడ్ చేస్తున్నాం. బట్ మనం టీచింగ్లో మాత్రం ఈ ఇంటిగ్రేషన్ అనే దాన్ని మనం సాధించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వాటర్ అనే కాన్సెప్ట్ని నేను ఇక్కడ తీసుకోవాలి అనుకున్నాను. సో దీనికి ఒక మైండ్ మ్యాప్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. సో దీన్ని ఇంటిగ్రేటెడ్ అప్రోచ్గా ఎలా చెప్తాము అంటే ఇందులో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన అంశాలు వాటర్ అనే దాంట్లో ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ కమింగ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్. ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ అనేది ఇట్ రిలేటెడ్ టు సైన్స్. అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాటర్ అనేది సోషల్ సైన్స్ ఆర్ ఆర్ట్ ఎడ్యుకేషన్ని డీల్ చేస్తుంది. అలాగే వేస్టేజ్ అండ్ కన్జర్వేషన్ అనే టాపిక్ మనకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించిన అంశం. అండ్ అలాగే వాటర్ అవైలబిలిటీ అంటే హౌ మచ్, అలాగే మనం యూనిట్స్ ఇవన్నీ చెప్పేప్పుడు ఇట్ బిలాంగ్స్ టు మ్యాథమెటిక్స్. అండ్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ అనేది ఇన్ఈక్వాలిటీస్ గురించి, వాటర్ ఇన్ఈక్వాలిటీస్ అనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్న.
సో కాబట్టి ఇలా ఇదొక ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్గా మనం అన్ని సబ్జెక్ట్స్ను ఇంటిగ్రేట్ చేస్తూ, అలాగే మనం ఈ కోర్సులో మనం నేర్చుకున్న అన్ని అంశాలను ఆర్ట్ ఇంటిగ్రేషన్, జెండర్ ఇంటిగ్రేషన్, అలాగే ఐసిటి, ఈ అన్ని అంశాలను మనం ఇంటిగ్రేట్ చేస్తూ మనం మన యొక్క లెసన్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకిచ్చిన పోర్ట్ఫోలియోని మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ పోర్ట్ఫోలియోలో మనకి ఒక ఆర్డర్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో మనం ఈవీఎస్ టెక్స్ట్ బుక్ నుంచి ఒక లెసన్ని కానీ ఆర్ ఒక యూనిట్ ప్లాన్ని కానీ తీసుకొని మనం కొన్ని యాక్టివిటీస్ని డిజైన్ చేస్తూ మనం ఎలాంటి లెర్నింగ్ ప్రాసెస్ని డెవలప్ చేస్తూ పిల్లల్లో మనం అనుకున్న లెర్నింగ్ అవుట్కమ్స్ని సాధిస్తాం అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం టాపిక్ సెలెక్ట్ చేసుకోమన్నారు, అలాగే క్లాస్ సైజ్ ఎంత ఉంది అని అడిగారు, అలాగే లెసన్ డిస్క్రిప్షన్, ఏ టాపిక్ అయితే మనం తీసుకున్నామో ఆ టాపిక్ యొక్క డిస్క్రిప్షన్ అంతా రాసుకుంటాం. అలాగే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ మనకు తెలుసు, ఆ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ని రాసుకుంటాం. అలాగే రిసోర్సెస్ ఆర్ టెక్నాలజీ, ఎలాంటి టెక్నాలజీని మనం వాడుతున్నాం అనే అంశాన్ని కూడా ఇక్కడ మనం రాసుకుంటాం. అలాగే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ డిజైన్, ఎలాంటి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని డిజైన్ చేసాం, అలాగే ఇంటెండెడ్ లెర్నింగ్ అవుట్కమ్స్, ఎలాంటి అభ్యసన అనుభవాల్ని మనం సాధిస్తాం అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ముందువన్నీ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ వరకు మనం రాసుకోగలం కాబట్టి నేను ఈ లెసన్ని ఎలా తీసుకొస్తాం, ఒక వాటర్ అనే కాన్సెప్ట్ని మనం ఎలా చిల్డ్రన్కి డెవలప్ చేస్తామనే అంశాన్ని నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఇక్కడ మనం టీచర్స్గా మనం ఒక మైండ్ మ్యాప్ని క్రియేట్ చేసుకుంటాం. సో వాటర్ అంటే వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ వాటర్, సోర్సెస్ ఆఫ్ వాటర్, కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వాటర్, సేవింగ్ వాటర్ అండ్ స్టోరేజ్ ఆఫ్ వాటర్. సో వాటర్లో నేను ఇన్ని అంశాలను స్టూడెంట్స్కి పరిచయం చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ వాటర్ అవైలబిలిటీ, సో ఫస్ట్ వన్ వాటర్ అవైలబిలిటీ. సో వాటర్ అవైలబిలిటీ గురించి నేను ఫస్ట్ చిల్డ్రన్ని క్వశ్చన్ చేసే ముందు సోర్సెస్ ఆఫ్ వాటర్ గురించి నేను పిల్లల్ని అడిగినప్పుడు ఆ సోర్సెస్ అనేవి చిల్డ్రన్ చాలా రకాల ఆన్సర్స్ మనకు చెప్తారు. అంటే వాళ్ళ సరౌండింగ్స్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు టు విచ్ కాంటెక్స్ట్ దే బిలాంగ్స్ టు, సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకున్న వాటర్ రిసోర్సెస్ని వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దెన్ వీ కెన్ డెవలప్ ఏ డిస్కషన్ ఆన్ దిస్ టాపిక్. సో వేర్ డస్ ట్యాప్ వాటర్ కమ్స్ ఫ్రమ్, సో ట్యాప్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈస్ దర్ ఎనీ ఆడ్ రెస్పాన్స్ ఇన్ ఇట్, ఇప్పుడు పిల్లలందరూ చెప్పిన దాంట్లో ఏదైనా డిఫరెంట్గా ఉందా, సో ఉంటే అదేంటి, ఎందుకు అలా ఉంది. సో ఇలా మనం డిస్కషన్ని స్టార్ట్ చేస్తూ మనం సోర్సెస్ ఆఫ్ వాటర్ మీద చిల్డ్రన్కి కాన్సెప్ట్ని అందించవచ్చు. అలాగే ఇక్కడ మనం అదే సోర్సెస్ మీద మనం ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ ఆర్ పేపర్లో వచ్చినటువంటి ఒక క్లిప్పింగ్ని తీసుకొని ఆ వాటర్ అనేది మనకి ఎలా దొరుకుతుంది అనే అంశాలన్నింటినీ, బోర్వెల్స్ ఆర్ వెల్స్ ఆర్ హ్యాండ్ పంప్, సో ఇలాంటివన్నీ మనం చూపిస్తూ ఆర్ హౌస్ నుంచి మనం ఎలా మోటార్ ద్వారా వాటర్ని పంప్ చేసుకుంటాం, ఇలాంటివన్నీ చూపిస్తూ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. సో వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సర్వైవల్ ఆఫ్ ఆల్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ వన్ అండ్ ఆల్. అలాగే వాట్ ఆర్ ద వేస్ బై విచ్ పీపుల్ గెట్ వాటర్ ఇన్ దేర్ హౌస్, సో ఎన్ని మార్గాల ద్వారా ప్రజలకు నీళ్ళు అందుతాయి, వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దీస్ పీపుల్ మైట్ ఫేస్, సో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాటర్ దొరకని వాళ్లకు. సో ఇలాంటి క్వశ్చన్స్తో మనం ఈ టాపిక్ని డెవలప్ చేస్తాం. అలాగే సైంటిఫిక్ ప్రిన్సిపల్స్కి వచ్చే కొద్దికి మనం ఫ్లోటింగ్ అండ్ సింకింగ్ మీద, సో ఇక్కడ మనం ఫిజిక్స్ కాన్సెప్ట్, మాస్ ఇలాంటివి ఏమీ పరిచయం చేయకుండా జస్ట్ కొన్ని ఆబ్జెక్ట్స్ని చిల్డ్రన్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆబ్జెక్ట్స్లో ఏ ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ అవుతాయి, అలాగే ఏ ఆబ్జెక్ట్స్ సింక్ అవుతాయి అనే విషయాన్ని మనం చిల్డ్రన్కి నేర్పిస్తాం. సో దీనికోసమని ఒక బకెట్ నిండుగా నీళ్లు తీసుకొని కొన్ని రకాల కూరగాయలు ఆర్ కొన్ని రకాల ఆబ్జెక్ట్స్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇచ్చిన తర్వాత ఆ ఆబ్జెక్ట్స్ ఏంటివి అనేవి మనం నోట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం మెన్షన్ చేసాం. సో ఐస్ క్రీమ్ కప్పు, నీడిల్, వ్యాక్స్ క్యాండిల్, బట్టర్, ఆయిల్, కార్డ్బోర్డ్ ఇలాంటివన్నీ ఇచ్చిన తర్వాత ఏవి తేలుతాయి, ఏవి మునుగుతాయి అనేది
దే హ్యావ్ టు రైట్ ఇన్ దిస్ టేబుల్ అనేది ఈ టేబుల్లో కూడా మనం ఇక్కడ ఇచ్చి దెన్ వీ కెన్ డిస్కస్ ఆన్ దిస్ టాపిక్. విచ్ ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ ఇన్ వాటర్ అండ్ విచ్ ఆబ్జెక్ట్స్ సింక్ ఇన్ వాటర్. సో పిల్లలకి ఏవి మునుగుతాయి ఏవి తేలుతాయి అనే అంశాలు ఇక్కడ వాళ్ళు స్వయంగా చూడటం వల్ల చేయడం వల్ల వాళ్ళకి బాగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ పిల్లల్ని మనం వాటర్కి వాళ్ళకు తెలిసిన ఒక డ్రాయింగ్ని మనం డ్రా చేయమని దెన్ వీ కెన్ డెవలప్ సమ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ డ్రాయింగ్. అలాగే ఇక్కడ పేపర్లో వచ్చినటువంటి ఒక క్లిప్పింగ్ని యూజ్ చేసుకొని ఈ క్లిప్పింగ్ ద్వారా వాటర్ పైప్ లైన్స్ ఎప్పుడైనా మెయింటెనెన్స్ వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి పైప్ లైన్స్ అనేవి మనం గమనిస్తాం. అప్పుడప్పుడు బ్రేకేజ్ ఉన్నప్పుడు కూడా ఈ పైప్ లైన్స్ని తీసివేయడం జరుగుతుంది. సో ఇలాంటి వాటి గురించి కూడా చిల్డ్రన్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ మనం వాటర్కి సంబంధించిన సాంగ్స్ కానీ ఆర్ పోయమ్స్ కానీ కలెక్ట్ చేయమని వాటికి రిలేటెడ్గా ఉండే ఫెస్టివల్స్ని కూడా మనం ఇక్కడ పరిచయం చేయొచ్చు. అలాగే వాటర్ స్టోరేజ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. సో ఓల్డ్ టైంలో ఎలా వాటర్ని స్టోర్ చేసేవాళ్ళు అనే విషయాన్ని మనం ఇమేజెస్ ద్వారా తెలియజేయచ్చు. అలాగే వెజల్స్ యూజ్డ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా అండ్ నౌ వాట్ ఆర్ ద వెజల్స్ వీఆర్ యూజింగ్ ఫర్ స్టోరింగ్ వాటర్ అనేది కూడా మనం ఇక్కడ చిల్డ్రన్కి పరిచయం చేయొచ్చు. ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఆర్ ఇస్ దేర్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు స్టోరింగ్ వెజల్స్ అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ పిల్లలకి తెలియజేయచ్చు. అండ్ ఇక్కడ డ్రైనేజ్కి సంబంధించి నేను ఒక ఇమేజ్ని ఇచ్చాను. హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ పీపుల్ హూ డూ దిస్ వర్క్. సో ఈ డ్రైనేజ్ని క్లీన్ చేసే వ్యక్తుల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కెన్ యూ ఇమాజిన్ హౌ దే వుడ్ ఫీల్? వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు ఎలా అనుకుని ఉంటారు? డూ యూ థింక్ వై డూ పీపుల్ నీడ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ వర్క్? సో ఎందుకని ఈ పని చేయాల్సి వస్తుంది, వాళ్ళు మాత్రమే ఈ పని చేయాల్సి వస్తుంది? సో ఇలాంటి క్వశ్చన్స్ మనం అడగడం ద్వారా వీ కెన్ డెవలప్ సెన్సిటివిటీ ఇన్ చిల్డ్రన్. ఇక్కడ వాటర్ అనే కాన్సెప్ట్ని పిల్లలకి టీచ్ చేసిన తర్వాత మనం ఎలాంటి లెర్నింగ్ అవుట్కమ్స్ని ఆ పిల్లల్లో సాధిస్తాం అనే అంశాలని ఇక్కడ రాసుకోవడం జరిగింది. సో దే కెన్ ఐడెంటిఫై ద సోర్సెస్ ఆఫ్ వాటర్, ద నీడ్ ఆఫ్ వాటర్, అవైలబిలిటీ ఆఫ్ వాటర్, and the role of family members in storing water. They can record their observations. They can know what are the objects that are float and sink in water, and they can differentiate between objects and activities. అలాగే ఇలా ఒక మంచి డ్రాయింగ్ వేయగలుగుతారు. దే కెన్ క్రియేట్ ఏ మోడల్ అండ్ ఆల్సో మ్యాప్స్ గీయగలుగుతారు. ఒక మంచి పోయమ్ని చెప్పగలుగుతారు. ఇలా మనం లెర్నింగ్ అవుట్కమ్స్ని పిల్లల్లో ఈ టాపిక్ మనం బోధించడం ద్వారా సాధించవచ్చు. అయితే ఇక్కడ నేను అసెస్మెంట్ అనే దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. అంటే ఇన్ బిట్వీన్ ద టాపిక్ ఆల్సో మనం చాలా అసెస్మెంట్స్ చేస్తూ వచ్చాం. అలాగే అసెస్మెంట్ అనేదాన్ని అది మనం ఆల్రెడీ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అనే దాంట్లో మనం ఉపయోగించడం జరిగింది. వెదర్ వీ కెన్ యూజ్ రూబ్రిక్స్ ఆర్ సెల్ఫ్ అసెస్మెంట్, పీర్ అసెస్మెంట్, గ్రూప్ అసెస్మెంట్, ఇలా మనం ఏ అసెస్మెంట్నైనా తీసుకుంటూ చివరిలో మనం అసెస్మెంట్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇలా మీకు సంబంధించిన ఒక మంచి పోర్ట్ఫోలియోను మీరందరూ డెవలప్ చేస్తారని ఆశిస్తూ